అవునండి. ఇప్పుడు అల్లు అర్జున్ సెపరేట్, అల్లు అర్జున్ గ్యాంగ్ అయిపోయింది. అల్లు అర్జున్ దాన్ని ఏమంటారు, ఆర్మీ. అల్లు అర్జున్ ఆర్మీ స్టార్ట్ అయింది. ఖచ్చితంగా చెప్తున్నానండి. ఎలాగంటే ఖచ్చితంగా కూడా మనం ప్రూఫ్లు చూపించవచ్చు. ఇందులో సీక్రెట్ ఏం లేదండి. ఏ విధంగానంటే ప్రూఫ్ చూపిస్తే నేను చెప్తాను కదా, మీ చేత అవుననిపిస్తాను నేను. ఏ విధంగానంటే అల్లు అర్జున్ గారి పుష్ప 2 రిలీజ్ అయింది. మరి చిరంజీవి గారి ఫంక్షన్ ఎందుకు రాలేదు? అవునవును, అది డౌట్గానే అనిపిస్తుంది. చిరంజీవి గారి ఫంక్షన్ రావాలి కదా. చిరంజీవి గారు టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసే స్వభావం ఉన్న ఆయన చిరంజీవి గారు. ఎక్కడ ఎవరికి చిన్న టాలెంట్ ఉన్నా చిరంజీవి గారు ఎంకరేజ్ చేస్తారు. ఆయన స్వభావం అది. అటువంటిది పుష్ప 2 రిలీజ్ ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉన్నప్పుడు చిరంజీవి గారు రాలేదు ఫంక్షన్కి. కనీసం పవన్ కళ్యాణ్ గారు రావచ్చు కదా, ఆయన రాలేదు. పోనీ వాళ్ళు ఎవరైనా రావచ్చు కదా, పోనీ రాలేదు. కనీసం ఒక ప్రకటన చేయొచ్చు కదా. సో అందుకని పుష్ప 2 గురించి చిరంజీవి గారు అందరూ చూడండి అని ఒక మాట అన్నాడు పైకి. అలా చివరికి అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినప్పుడు చిరంజీవి గారి బహిరంగంగా ఏమైనా ఖండించారా? లేదు. దిస్ ఈజ్ ఆల్ ప్రూఫ్స్. ఇది నేను చెప్పేదో మీరు చెప్పేది కాదు. ప్రజలందరూ తెలివైన వాళ్ళు. ఎవడో ఏదో చెప్తే నమ్మడానికి ఎవడు సిద్ధంగా లేడు. ఎవరు కారణం అని అనుకుంటున్నారు? ఎవరిది కారణం? ఎక్కువ ఈగో ఎవరికి ఎక్కువ ఉందని మీరే ఫీల్ అవుతున్నారంటే? దీనికి ఏంటంటే మహాభారతంలో ఉంది ఒక సన్నివేశం. ఏముందంటే యాదవులు బాగా డెవలప్ అవుతారు. డెవలప్ అయిన తర్వాత ఒక స్టేజ్ దాటిపోతుంది, వాళ్ళ హై లెవెల్కి వెళ్ళిపోతారు. అప్పుడు ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి పోటీ వస్తుంది. పోటీ వచ్చి బాగా తాగి గర్వం అహంకారంతో ఒకళ్ళొకళ్ళు కొట్టుకొని వాళ్ళ కులనాశనాన్ని వాళ్ళే తెచ్చుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళలో కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప, అల్లు అర్జున్ అంటాడు నేనే గొప్ప, నాకు సెపరేట్ ఆర్మీ ఉంది, అల్లు అర్జున్ ఆర్మీ అంటాడు. అసలు చిరంజీవిని పైకి తెచ్చింది నేనే, మా తాతయ్య. నేనే అంటే అల్లు అర్జున్ వారి తాత అల్లు రామలింగయ్య గారు. మా ద్వారానే చిరంజీవి గారు పైకి వచ్చారు, లేకపోతే చిరంజీవి గారు ఎక్కడో ఉండేవాళ్ళు అని ఈయన అనుకుంటున్నాడు. కానీ ఆయన తన ప్రతిభతో వచ్చాడు, ఈయన సహకారం అందించాడు. ఇద్దరి వల్ల జరిగినటువంటి విషయం కూడా ఆయన మర్చిపోతున్నాడు. అంటే ఈ అహంకారపూరిత గొడవల వల్ల నష్టపోయేది వాళ్ళే అంటారా? రెండు కుటుంబాలు వాళ్ళే.